హాయ్ ఫ్రెండ్స్! ఇదైతే కలగలుపుల రోటి పచ్చడనమాట. నెయ్యేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే మాత్రం సూపరుంటది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. 100కి 100 మార్క్స్ వస్తాయన్నమాట ఇంట్లో. ఇది ఇప్పుడైతే పచ్చి పచ్చడిగా తాలింపు పెడితే మాత్రం బాగుంటది. మా ఆయన దీన్ని చెప్తారు ఇప్పుడు. మధ్యలో దోసకాయ ముక్కలు బీరకాయ ముక్కలు అయితే అసలు ఉల్లిగడ్డ కర్రు కర్రమంటనే చట్నీ సూపర్ అంటే సూపర్. హాయ్ ఫ్రెండ్స్! ఈ రోజు అయితే నేను కలగలుపుల పచ్చడి చేస్తున్నా అనమాట. కలగలుపుల కూర చేస్తాం కదా, పచ్చడి కూడా చేయండి, సూపర్ టేస్ట్ ఉంటది. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసిన, వంకాయలు కొంచెం మాడింగ్స్ అయినాయి, తింటే మాత్రం సూపర్గా ఉన్నాయి. బీరకాయ, టమాటా, దోసకాయ, మన ఆనవాయితీ ఉంది కదా ఉల్లిగడ్డ వేయాల్సిందే మనం ఏ పచ్చడిలో అయినా. పచ్చడి చేసేద్దాం. ఫస్ట్ పచ్చిమిర్చి వేసి దంచుదాం. తేజకాయలు వేసా అనమాట, మంట ఎక్కువ ఉండాలని. మమ్మీ కొంచెం ఉప్పు ఇవా. కొంచెం ఉప్పు వేసి నూరదాం, తొందరగా నలుగుతుంది అనమాట. ఈ రోలు కూడా నాకులాగే గిర్ర గిర్ర తిరిగిద్ది నేను నూరుతుంటే. గంట తీసుకోలేదా? గంట కూడా తీసుకోలే నేను. ఇక్కడ వేయించిన గంట కూడా మర్చిపోయి కంగారు. పచ్చిమిర్చి అట్టట నలిగినాయిగా, వంకాయ ముక్కలు వేసిన వరదా. ఎప్పుడు ఒకే రకం పచ్చడి కాకుండా అన్ని కలిపి చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటాయి చట్నీలు. వంకాయలు నలిగినీగా బీరకాయలు వేద్దాం. నేను ఇవన్నీ మార్కెట్లో తెచ్చినప్పుడు ఒక్కొక్క కూరగాయ ఉంచుతా అబ్బా. అయ్యే అన్ని కలిపి కూర అయినా వండుతా ఒక రోజు, లేకపోతే ఇలా చట్నీ అయినా చేస్తా అన్నమాట. బయట వాసన మరి ఎక్కువ నలగొద్దు, ఇట్లా కచ్చపచ్చగా నూరుకోవాలి. ఇందులో నేను టమాటాల్లో చింతపండు వేసి ఉడకబెట్టా అనమాట, అది కూడా వేసేద్దాం. ఇట్లా చేయమని కూడా మా నాన్నమ్మ చెప్పింది అనమాట. కూరగాయలన్నీ తెస్తే ఒక్కసారి వండుకొని కడుపుకు తినేయడం కాదు, ఒక్కొక్కటి ఉంచితే లాస్ట్ ఒక వారంలో ఒక రోజు కూర అయితే అన్ని కలిపి అని చెప్తా ఉండేది. నేను అదే ఫాలో అవుతా ఎప్పుడు. ఇంట్లో ఏం కూర లేనప్పుడు ఇలా
అన్నీ ఒక్కొక్కటి ఉంచితే ఆ రోజు చేసేయచ్చు. ఎట్లుంది మా ముసల్దాన్ ఐడియా? అదిరిపోలే? ఎక్కువ నలగొద్దబ్బా, ఇట్లనే ఉండాలి. ఎల్లిపాయలు వేద్దాం ఇప్పుడు. ఇంకో ఎల్లిపాయ, జీలకర్ర కలిపి కొంచెం నూరాలి. ఇవి కూడా ఎక్కువ నలగొద్దు. కొంచెం నలిగిన తర్వాత ఉల్లిగడ్డ వేద్దాం. ఏ పచ్చడిలో అయినా ఉల్లిగడ్డ వేస్తే అసలు సూపర్ అమృతమైన అనమాట. నేనైతే ఉల్లిగడ్డలే ఏరుకొని తింటా అచ్చంగా. ఇవన్నీ కొంచెం కలిసినాయి కదా, ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేద్దాం. దోసకాయ ముక్కలు సన్నగా కోసి పెట్టా అనమాట, అవి కూడా వేసేసి కలుపుదాం. ఎక్కువ నూరొద్దు, ముక్కలు ముక్కలే ఉండాలి దోసకాయలు. ఇంకా పచ్చడి తాలింపు పెడితే అదిరిపోద్దిగా. ఏ కూరగాయలు కూడా ఎక్కువ నలగొద్దు, అట్లా అట్లా కచ్చా పచ్చగా నలిగితే చాలు. ఓకేనా? అయిపోయింది కూడా మన పచ్చడి చేయడం. అసలు అయితే నేను అన్ని కలిపి వేయించుతా అనమాట, కానీ ఏమేమి వేసానో మీకు చూపించడానికి విడివిడిగా వేయించా. పక్కకు తీసేసి ఇందులో బువ్వేసి కలుపుకుందాం. తింటావా మమ్మీ నువ్వు కూడా? అన్నం వేడి వేడి అన్నం వేసి కలుపుదాం. ఉప్పు సరిపోయిందో లేదో మరి. పోమంట. ఉప్పు వేయాలమ్మి కొంచెం. చాలు. తేజకాయలు వేసినాక ఏమాదిరిపోతుంది మంట. ఏమాదిరిపోతుంది మంట. ఇది ఇప్పుడైతే పచ్చి పచ్చడిగా తాలింపు పెడితే మాత్రం బాగుంటది. మా ఆయన దీన్ని చెప్తారు. ఇప్పుడు ఎంత అవుతుంది కదా? సూపర్ ఉంది, బాగుంది అబ్బా. సూపర్ అంటే సూపర్ అబ్బా. అంతే లేదు, చాలా బాగుంది టేస్ట్. నెయ్యి వేసుకొని తినే వాళ్ళకైతే
మధ్యలో దోసకాయ ముక్కలు బీరకాయ ముక్కలు అయితే అసలు ఉల్లిగడ్డ కర్రు కర్రమంటనే చట్నీ సూపర్ అంటే సూపర్. మమ్మీ ఒక ముద్దని రాదు, భలే ఉంది కదా. ఈ గిన్నెలు చూసారా, డీమార్ట్ లో కొన్న 15 రూపాయలు ఒక్కొక్కటి. ఇంకోండి పచ్చడి తాలింపు పెడతా, దీన్ని మళ్ళీ ఇంకా సూపర్గా ఉంటది. ఆఫ్ చేసారు.